కోల్పోయి పుట్టెడి దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆశించారు. కానీ అధికారుల కొర్రీలతో ఆ యువకుల కలలు కలలవుతున్నాయి. మా నాన్నగారి పేరు వి శ్రీను. 2013లో ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తూ విధి నిర్వహణలో చనిపోయారు. చనిపోయిన తర్వాత మేము కారుణ్య కింద ఉద్యోగం దరఖాస్తు చేసుకున్నాము. కాకపోతే వయసు లేదని తిరస్కరించారు. 2019లో ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నాము. అప్పుడు కండక్టర్ కింద 21 సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి అప్పుడు కూడా రిజెక్ట్ చేశారు. 2023లో వైసీపీ ప్రభుత్వంలో ఈ 16 to 19 అంటే 2016 నుంచి 2019 వాళ్ళు చనిపోయిన వాళ్ళ వరకే ఉద్యోగం కల్పించారు. 15 ముందు మేమున్నా కానీ మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మాకు అంటూ ఎటువంటి ఉపాధి కల్పించలేదు. యువగళం పాదయాత్ర సమయంలో ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ఆయన సానుకూలంగా స్పందించి జీవో విడుదల చేసినా అధికారులు మాత్రం అమలు చేయడం లేదు. ఈ 2024 మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువకాలంలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చినాక మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానమ్మా నేను 15 ముందు వాళ్ళకన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నారా లోకేష్ గారు సంవత్సరంలోపే జీవో తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చినా కానీ ఆ జీవో ప్రకారం ఆర్టీసీ అధికారులు మీరు అర్హత లేరు, మీకు చనిపోయిన నాటికి మీకు వయసు లేదు, మీరు 5 సంవత్సరాలలోపు అప్లికేషన్ పెట్టుకోలేదు అనే కారణాల చేత మాకు ఉద్యోగం ఇవ్వటానికి ఇప్పటికీ కూడా అంగీకరించట్లేదు. కానీ 16 నుంచి 19లో చనిపోయిన వాళ్ళు సేమ్ ఇదే సమస్య. 5 సంవత్సరాలలోపు అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అప్పటికి 18 సంవత్సరాలు నిండని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు. కానీ మేమేం పాపం చేసాం? మేము కూడా ఆర్టీసీ వాళ్ళ చనిపోయిన పిల్లలమే కదండి, మా మీద కూడా మీరు దయ చూపించాలి కదండి. వాళ్ళేనా అండి? మేము కూడా మనుషులమే కదండి. ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ ఆ 260 మంది యువకులకు ఉద్యోగాలు దక్కడం లేదు. మీ అందరూ కూడా ఆర్టీసీ ఇదే ఉద్యోగం సంబంధించిన వాళ్ళే? మేమందరం ఇదండి. మాలాంటి వారు 260 మంది ఉన్నారండి. మేమందరం కర్నూలు నుంచి వచ్చారు, నంద్యాల నుంచి వచ్చారు, విజయనగరం నుంచి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు, పల్నాడు నుంచి వచ్చారు. ఇలా ఇంతలా దూరం నుంచి కూడా మాకంటూ చివరి అవకాశం ఉంది, ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని నమ్మకంతో ఉన్నాము. ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు. కానీ ఈ కొన్ని కారణాల చేత మేము ఇవ్వలేమన్న కారణాలు చెప్పేసి వాళ్ళు ఆపేస్తున్నారు. చనిపోయిన నాటికి 18 సంవత్సరాల లోపు ఉండాలంటున్నారు. చనిపోయిన తర్వాత 5 సంవత్సరాల లోపు అప్లికేషన్ పెట్టుకోవాలంటున్నారు. అంటే మీరు కాకుండా మీ అమ్మగారు పెట్టుకున్న తర్వాత మీరు పెట్టుకున్నా కానీ 5 సంవత్సరాల లోపే ఉండాలంటున్నారు. వాళ్ళకి కల్పించారు. 16 to 19 వాళ్ళకి మా దగ్గర లిస్టు కూడా ఉంది. వాళ్ళలో చనిపోయిన నాటికి 10 సంవత్సరాలు ఉన్నారు, 11 సంవత్సరాలు ఉన్నారు, 12 సంవత్సరాలు ఉన్నారు. కానీ వాళ్ళకి అవకాశం కల్పించినప్పుడు మేమేం పాపం చేసామండి? మాకు న్యాయం చేయాలి కదండి. మేము ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు, ఎవరిని అడగట్లేదు. మానవత్వం ఉండాలి కదండి. బీడీ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఏంటంటే ఒక కుటుంబంలో ఒక ఆర్థికంగా ఒక పెద్ద మనిషిని కోల్పోతే ఆ కుటుంబం రోడ్డును పడిద్ది కదండి. అది మీరు మానవత్వంతో ఆలోచిస్తేనే కదండి మాకంటూ న్యాయం జరిగింది. మేము చనిపోయిన నాటిక నుంచి మేము ఏదో కష్టపడి కూలి పని చేసుకునే డిగ్రీ వరకు పూర్తి చేసుకున్నాము. ఈ ఉద్యోగం వస్తుందని ఈరోజు 10 సంవత్సరాల నుంచి ఆపిచ్చి ఈరోజు ఉద్యోగం రాదంటే మేము ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు కూడా ఎందుకండి? మరి 19లో మాకు అప్పుడు రాదన్నప్పుడు మనకు అప్పుడే రాదని మీరు ఇంకా మీకు రాదు, మీరు ఇంటికి వెళ్ళిపోయిందని ఒక లెటర్ పూర్వకంగా ఇవ్వలేదు, మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు మీకు ఉద్యోగం రాదంటే ఇంక మా జీవితాలన్నీ ఎటుపోవాలండి? మా వయసు గారు వాళ్ళ ఇంట్లో మాకు అక్కల్లో చెల్లెలు ఉన్నారు. వాళ్ళకి ఎంత వయసు వచ్చినా కానీ పెళ్లి చేయడానికి మాకు ఎటువంటి స్తోమత ఉందండి? తండ్రి లేడు. తండ్రి లేని వాళ్ళు ఎటువంటి ఆర్థికంగా ఉంటది? మాకు న్యాయం చేయడానికి ప్రయత్నించండి. మేము మంత్రి రామప్రసాద్ రెడ్డి గారిని కలిసాము. సార్ దీని గురించి చర్చించారు. అమ్మ మీ సమస్య నా దగ్గరకు వచ్చింది, దీని గురించి నేను రివ్యూ తీసుకుంటున్నాను, ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతున్నాను. వాళ్ళకి వాళ్ళ 16 to 19 వాళ్ళకి ఎలా ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వటానికి ఎందుకని ఆలోచిస్తున్నారు మీరు? దీని గురించి నేను అడిగి మళ్ళీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తానమ్మా. సానుకూలంగా స్పందించారు మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు. మీకు అధికారులు మాత్రమే మీకు రెస్పాండ్ అవ్వట్లేదు, అధికారులు మాత్రమే మిమ్మల్ని మీ ఉద్యోగ అవకాశాలు మాత్రం వెనక్కి నెడుతున్నారంటారా? 100కి 100% ఇది అధికారుల వల్ల జరుగుతున్నదే కానీ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ప్రభుత్వం సానుకూలంగా అంటే మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం జీవో తీసుకొచ్చారు. కానీ ఈ సమస్య అనేది వాళ్ళకి తెలియదు కదండి. ఈ సమస్య అనేది ఒక అధికారుల దగ్గరే ఆగిపోతుంది. మరి అధికారులు వారి సమస్యను పరిష్కరించి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపుతారో లేదో చూడాలి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.